హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు నజరేని ఫుడ్లో స్పెషల్ రెసిపీ క్రిస్మస్ స్పెషల్ ఎగ్లెస్ ఓరియో కప్ కేక్స్ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కప్ కేక్స్ని ఓరియో బిస్కెట్స్తో చూపించబోతున్నానండి. ఓవెన్ లేకపోయినా కడాయిలో ఈ కప్ కేక్స్ని ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు ఎంతో ఇష్టమైన కప్ కేక్స్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అచ్చం బేకరీలో చేసినట్టుగా ఉంటాయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ సూపర్ యమ్మీ డెలిషియస్ కప్ కేక్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఈ కప్ కేక్స్ కోసం 10 ఓరియో బిస్కెట్స్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, అన్ని బిస్కెట్స్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు బ్యాటర్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1/3 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పంచదార పొడి అండి 1/2 కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని విస్క్తో బాగా కలుపుకోవాలి. పంచదార పొడి, ఆయిల్, పెరుగు ఈ 3 క్రీమీగా అయ్యేంత వరకు బాగా విస్క్తో బీట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా క్రీమీగా రాగానే ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండిని జల్లించుకుని వేసుకోవాలండి. నేను ముందుగానే జల్లించి పెట్టుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ సాల్ట్ వేసుకుని స్పాచులర్తో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్నాం కదా. బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉందండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకుని కొద్దిగా పోసుకుంటూ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. స్పాచులర్తోనే కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మిగిలిన సగం పాలను కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్స్ ముక్కలు వేసుకోవాలి. ఓరియో బిస్కెట్స్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఓరియో కప్ కేక్స్కి బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఇంచు మందాన సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో స్టాండ్ని పెట్టుకొని ప్లేట్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. కడాయి ప్రీహీట్ అయ్యేలోపు ఈ కప్ కేక్స్ కోసం నేను ఇక్కడ ఐస్ క్రీమ్ కప్స్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కప్స్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చూడండి, అన్ని కప్స్కి కూడా ఆయిల్ని అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక్కొక్క కప్పులో 2/3 వరకు బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలండి. అంటే 1/2 కప్పు వరకు బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. కప్ కేక్స్ పొంగుతాయి కాబట్టి బ్యాటర్ అనేది కప్ కేక్స్ నిండా వేయకూడదండి. అన్ని కప్స్లో సగం వరకు బ్యాటర్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. చూడండి, అన్ని కప్స్ని ఇలా ట్యాప్ చేసుకున్నాం కదా. 10 నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి కప్స్ని ప్లేట్ మీద పెట్టుకోవాలండి. చూడండి, అన్ని కప్స్ని కూడా ప్లేట్ మీద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 15 లేదా 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఓవెన్లో అయితే 180 డిగ్రీస్ వద్ద 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. 20 నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చూద్దామండి. చూడండి, నైఫ్తో ఇలా గుచ్చి చూస్తే నైఫ్ అనేది క్లీన్గా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకు కప్ కేక్స్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టండి. చూడండి, కప్ కేక్స్ ఇలా మంచిగా బేక్ అవ్వగానే ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని కప్ కేక్స్ని బయటకు తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 8 ఓరియో బిస్కెట్స్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అన్ని బిస్కెట్స్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఓరియో బిస్కెట్ పొడిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు క్రీమ్ని తయారు చేయడానికి ఒక బౌల్లోకి 3/4 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ని వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడిని వేసుకోవాలి. పంచదార పొడి వేసుకున్న తర్వాత హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్ని హై స్పీడ్ మీద పెట్టుకుని మాత్రమే క్రీమీగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా క్రీమీగా అవ్వగానే ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్ పొడిని వేసుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి.
క్రీమ్ బాగా కూల్గా ఉండాలండి. చూడండి 5 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. క్రీమ్ అనేది మనకు రెడీ అయిపోయింది కదా. బౌల్ని బోర్లించినా సరే క్రీమ్ అనేది కింద పడకుండా ఉండాలండి. ఇలా తయారు చేసుకున్న క్రీమ్ని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో పైపింగ్ బ్యాగ్ పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ని వేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపించే విధంగా క్రీమ్ అంతా వేసుకున్న తర్వాత చూడండి కప్ కేక్స్ పూర్తిగా చల్లారిన తర్వాత కప్స్ని ఇలా ఈజీగా తీసేసుకోవచ్చండి. చూడండి నేను వీడియోలో చూపించే విధంగా ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. చూసారా కప్ కేక్ అనేది ఎంత స్పాంజీగా సాఫ్ట్గా వచ్చిందో. చాలా బాగా బేక్ అయిందండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పెట్టేసుకుందాము. అన్ని కప్ కేక్స్ పైన ఉన్న కప్స్ని తీసేసుకోవాలి. ఇప్పుడు కప్ కేక్స్ పైన క్రీమ్తో డిజైన్ చేసుకోవాలండి. అన్ని కప్ కేక్స్ పైన క్రీమ్తో ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత ఓరియో బిస్కెట్స్తో డెకరేట్ చేసుకోవాలి. అంతే అండి, సూపర్ అండ్ యమ్మీ డెలీషియస్ కప్ కేక్స్ రెడీ అండి. చూడండి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కప్ కేక్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో. అంతే అండి, క్రిస్మస్ స్పెషల్ ఎగ్లెస్ ఓరియో కప్ కేక్స్ రెడీ అండి. తప్పకుండా ఓరియో కప్ కేక్స్ని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నజ్రేనీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.